జిల్లా కేంద్రంలోని చాణక్య ఉన్నత పాఠశాల, జ్యోతి పాఠశాల, కిడ్జీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల రంగులతో ముగ్గులు వేశారు. వివిధ వేషధారణలు, గంగిరెద్దులు, భోగి మంటలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్లు, విద్యార్థి బృందం, పోషకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లోనే విజేతలకు బహుమతులు అందజేశారు. ఇప్పుడే తీయకు ఒక స్టిల్ చెప్తా మంచిగా తీద్దాం లేకుండా లేదు. The bogey has lined out. Children, especially the girls, please sit happy. చెప్తా అందరికీ నమస్కారం. ఈరోజు మా స్కూల్లో చాణక్య హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇదంతా పిల్లలే చేశారు. ఆర్ట్ అంటాం కదా, సో అట్లా వాళ్ళ చేతులతో స్వయంగా ఇదంతా అలంకరించారు. దానికి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి స్టూడెంట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది ప్రిపేర్ చేసిన వాళ్ళకి. సంక్రాంతి ఎంత బాగా జరుపుకుంటున్నామో
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు చాణక్య స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి ప్రాధాన్యత, సంక్రాంతి యొక్క గొప్పతనము పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే సంక్రాంతి ముగ్గులు కానివ్వండి, గంగరెద్దులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కళ్ళ కట్టే విధంగా చేయడం జరిగింది. అంటే విద్యార్థులే స్వయంగా ఈ ఆర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొనడము, సాంప్రదాయకంగా అదేవిధంగా సాంప్రదాయ దుస్తుల్లో వాళ్ళు వచ్చి ఆనందంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. అంటే ఇళ్లలో జరుపుకునే సంక్రాంతి పండుగే కాకుండా స్కూళ్ళలో ఫ్రెండ్స్తో ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్నందుకు వారందరికీ కూడా ఆనందంగా ఉంది. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు విలువలను కాపాడే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా పిల్లలకి సంక్రాంతి గొప్పతనం తెలిసే విధంగా దాని భోగి మంటలేక పెట్టడము, అదే దాన్ని కొనసాగిస్తూ ముందటికెళ్ళడము నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే సాంప్రదాయాలను మనం కొనసాగిస్తున్నాము అంటేనే మన ముందు తరాల వారికి మనం అందించిన వారం అవుతాము. కాబట్టి తప్పకుండా ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి ఈ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసిన పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంక్రాంతి అనగానే మనకు ముగ్గులు, అదేవిధంగా పిండి వంటలు గుర్తొస్తాయి. ఆ ముగ్గులు ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి వాకిల్లో ముగ్గులు వేయడం ఆనవాయితీ. ఈ ముగ్గులు అనేది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్య వాళ్ళు కూడా పిల్లలకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి వారి గొప్పతనం తెలియజేసేందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగను ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు. మా జ్యోతి హై స్కూల్ అండ్ ఐఐటి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలకు చాలా అత్యధికంగా మన ఎస్పెషల్లీ పేరెంట్స్ వచ్చారు. సో మా 6th to 9th అమ్మాయిలు కూడా చాలా చక్కగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ యొక్క సంక్రాంతి అంటే జనరల్గా ఆంధ్ర వాళ్ళ పండుగ అనుకుంటాం, కానీ ఈ పండుగ ఏదైనా పండుగ ఎవరైనా జరుపుకోవచ్చు. మరి మన దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది, దానికి అనుగుణంగానే ఈ యొక్క సంక్రాంతి పండుగను కూడా సెలబ్రేట్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో మా జ్యోతి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం ఎక్కువగా దీనికి కష్టపడి పొద్దున నుంచి రంగులొద్ది మరి విద్యార్థుల తల్లులను కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇంత చక్కగా గొప్పగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇందులో పిల్లలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా అందరూ కూడా మన ఈ యొక్క వేషధారణలో వచ్చి ఇంత చక్కని ప్రోగ్రామ్కి ఎక్కువగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎస్పెషల్లీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై జ్యోతి టీమ్. ఎందుకంటే ఇది ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే మరి ఒక జ్యోతి ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో మా దగ్గర ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా చాలా కమిట్మెంట్తో డివోటీతో ఈ యొక్క వర్క్ని చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు. ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మా జ్యోతి పాఠశాలలో మేమందరూ కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నాము. ఈ సంక్రాంతి పండుగని 3 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ అని. భోగి రోజు భోగి పళ్ళతో పిల్లల యొక్క ప్రతి ఒక్కరి ఆనందోత్సాహాల మధ్య జరుపుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ అనేది మనకి ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. పిండి వంటలతో, కొత్త అల్లులతో यूकेजी 22 रमेश कोनिया नंदिनी मैडम हेलो
శ్వాసని ధర్మం మా బాటని